బంగారం శర్మ గారు. నమస్కారం బంగారం శర్మ గారు. సో ఆదిశంకరాచార్య జయంత్యుత్సవాలు అనేక సంవత్సరాలుగా జరుగుతున్నాయి. రేపు భూమి పూజ జరగబోతోంది. మే 2 నుంచి 12వ తేదీ వరకు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాల ద్వారా పెద్దలు గురువులు ముదిగొండ శంకర శర్మ గారు ఇప్పుడే చెప్పారు రేపు భూమి పూజ ఎందుకు నిర్వహిస్తారు ఏంటి అనేది. సో ఈ కార్యక్రమాల వైశిష్ట్యం గురించి చెప్పండి. మనందరికీ మూల పురుషులు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఎందుకు ఆదిశంకర్లు అనే మాట నేను చెప్తున్నాను అంటే, ఇవాళ సనాతన వైదిక ధర్మం కొంచెం నిల్చొని ఉంది అంటే దానికి కారణము ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. అంత విభూతి పెట్టుకుంటున్నాం, లేదు కాస్త ఏదైనా చేయగలుగుతున్నాం అంటే దీని అంతటికి కారణము ఆదిశంకర భగవత్పాదాచార్యులు. కాబట్టి ఆ శంకర భగవత్పాదాచార్యులు వారు వచ్చి నాస్తిక మతాలన్నింటినీ ఖండించి వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి మనం ఇవాళ చక్కగా ఆనందంగా తృప్తిగా ఇన్ని యజ్ఞయాగాదులు గాని ఏవైనా చేసుకుంటున్నాం, అంత బొట్టు పెట్టుకుంటున్నాం. 3 సార్లు మన కోసం భూమి మొత్తం సంచరించారండి ఆదిశంకర్లు. ఈ భూమి మొత్తము సంచరించి ఆయన ప్రతి చోట్ల క్షేత్రాలని ప్రతిష్ఠ చేసి అన్ని రకాలైనటువంటి వైదికానికి యోగ్యమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కన్యాకుమారి, ఎక్కడ కాశ్మీరం, ఎక్కడ కేదారం బదరి, ఎక్కడ రామేశ్వరం, ఎక్కడ పూర్తి తూర్పున ఉండేటటువంటి కలకత్తా, ఎక్కడ పూర్తిగా మనకి రాజస్థాన్ ప్రాంతం, పూర్తి పశ్చిమం, ఇవాళ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో, అలాగే మనకి బాగా విశేషంగా తెలిసినటువంటి చైనా టిబెట్ ప్రాంతంలో కూడా సంచరించి శంకర భగవత్పాదాచార్యులు వారు అన్ని చోట్ల ఈ ధర్మ ప్రతిష్ఠ చేశారు. ఈ ధర్మ ప్రతిష్ఠ అనేటటువంటిది ఆయన చేయబట్టి ఇవాళ మనం ఈ మాత్రం ఉన్నాం. శంకరుడు లేనిదే సనాతన వైదిక ధర్మం ఈ కలియుగంలో లేదండి. కాబట్టి అలాంటి శంకర్లని మనం స్మరించుకునే నిమిత్తం 1999లో అంబడిపూడి శ్రీరామచంద్రమూర్తి గారితో కలిసి ఈ ఆదిశంకరాచార్య భక్త సమాజం అనేది మేము స్థాపించాం. అప్పటి నుంచి నిర్వహిస్తున్నాం. శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వార్ల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, కృపా కటాక్షంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించుకోవటం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఇవాళ మనకి రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో దిగ్దిగంతలైనటువంటి ప్రవచనకర్తలు ఎవరున్నారో అందరికీ స్ఫూర్తి ఆదిశంకర్లు. ఆదిశంకర్లు లేకపోతే వాళ్ళకి అసలు మాట్లాడటానికి లేదు. అంత పేరున్నటువంటి మహాపండితులందరూ శంకరుల యొక్క ఆ ఉచ్ఛిష్టం ఏదైతే ఆయన వదిలిపెట్టారో అదే మా అందరికి మహాప్రసాదము అని చెప్పి వ్యాసుల వారు చేసినటువంటి దాన్ని ఈ తరంలో కలియుగానికి అందించినటువంటి ఆదిశంకర్ల పేరు చెప్తారు. ఇవాళ మీరు ఎంతమంది యతీశ్వరుల పేర్లు తీసుకున్నా చాలా మటుకు 100% పైన యతీశ్వరులందరూ కూడా ఆదిశంకర్ల అద్వైత సిద్ధాంతమే పరమావధి అని ఆ ఆదిశంకర్ల యొక్క సిద్ధాంతాన్ని వారు తీసుకొని ఉంటారు. మరి 32 ఏళ్లు జీవించి ఇంత ఇంపాక్ట్ ఏది ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంత ఇంపాక్ట్ ని చూపించారు అంటే మరి ఆ ఆదిశంకర్ల జయంతి ఎలాంటిదవుతుంది? మనకి ఆ రోజు రామచంద్రమూర్తి పుట్టినప్పుడు శ్రీరామనవమి ఎంత గొప్ప పండగ అని మనం చేసుకుంటామో, వినాయకుల వారి ఉద్భవము వినాయక చవితి అంటాము, అలాగే కృష్ణయ్య పుట్టినటువంటి అష్టమి కృష్ణాష్టమి అంటాము, అలాగే వైశాఖ శుద్ధ పంచమి అంటే మళ్ళీ ధర్మము పునః భూమి మీద దక్షిణామూర్తే ఇక్కడ అవతరించి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని చెప్పినట్టు ఆ మహాత్ముడు వచ్చాడు కాబట్టే ఈ మాత్రం ధర్మం నిల్చుంది. మిగతా అందరూ మామా ధర్మాలు ఇవి అని చెప్పుకోగలగడానికి కారణభూతులైనటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. అందుకని శంకర జయంతిని చాలా విశేషంగా శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈసారి.